ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం నుండి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. క్రిస్మస్ సీజన్ వచ్చేసింది. మనం అందరం క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నాం. దూతలు, జ్ఞానులు, గొల్లలు, ఎన్నో సంగతులు ఈ క్రిస్మస్ కాలంలో మనము ధ్యానించుకుంటా ఉంటాం. కానీ ఒకరిని మాత్రం ఎప్పుడూ మర్చిపోతాం. ఆమె ఎలిజబెత్ గురించి ఇక్కడ క్రిస్మస్కి ఏం సంబంధం అనుకుంటాం కదా. జకర్యా భార్య అయిన ఎలిజబెత్ గర్భవతిగా ఉందని మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు మరియకి 6వ నెల గర్భవతి. 6 నెలల ముందే ఎలిజబెత్ యేసు ప్రభుని తన గృహంలోకి ఆహ్వానించింది. తన గృహము ఒక ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉంది. మొట్టమొదటగా దేవుణ్ణి ఈ లోకంలో ఆహ్వానించింది ఎలిజబెత్ దగ్గర ఉన్నప్పుడే మరియా దేవుణ్ణి పొగుడుతూ యేసు ప్రభుని రాక వివరిస్తూ ఎంతో గొప్ప కీర్తన రాసింది. ఎంత ప్రశాంతంగా, ఎంత దేవుని సన్నిధి అనుభవిస్తేనో అలాంటి కీర్తన రాయలేము. కాబట్టి ఇటువంటి ఎలిజబెత్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోలేము. కానీ ఈసారి క్రిస్మస్లో ఎలిజబెత్ని జ్ఞాపకం చేసుకుందాం. మన గృహములు, మన హృదయములు దేవునికి ఆతిథ్యం ఇచ్చే గృహములుగా, దేవునికి మనం ఘనపరిచే గృహములుగా మనం ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్యా, నిన్ను ఆహ్వానించే గృహాలుగా మా గృహాలు ఉంచుమని, నీ సన్నిధి ఎప్పుడూ మాతో ఉండి మమ్మల్ని నడిపించుమని, నీకు సంతోషకరంగా ఆనందకరమైన పండుగ మేము చేసుకోవటానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.